లైక్ ఏంటి సెలూన్ పెట్టడానికి రీజన్? చాలా బిజినెసెస్ ఉన్నాయి. వై సెలూన్? నేను అంటే నేను 25, 30 ఇయర్స్ అనొచ్చు. నేను నా కాలేజ్ టైంలో నేర్చుకున్నాను సరదాగా అనమాట. హ్మ్. హ్మ్. సెలూన్ పని, హ్మ్. పార్లర్. అక్కడ చిన్నదే మా జార్సుగూడ. హ్మ్. అంటే మాదాపూర్‌లో ఎంత పెద్దదో ఆ జార్సుగూడ మొత్తం అంత పెద్దదనమాట. హ్మ్. అంతే చిన్న సిటీ హ్మ్. అనమాట. హ్మ్. హ్మ్. అప్పుడు నేర్చుకుని ఇలా చిన్న సెలూన్ నడిపే తనకి పెంచి పెద్ద చేశానన్నమాట అంతా. హ్మ్. హ్మ్. సో, ఆ ప్రొఫెషన్‌లో ఉంటుండి మళ్ళీ వేరే ప్రొఫెషన్‌కి ఎందుకు? హ్మ్. ఇక్కడికొచ్చి అంటే ఇలా తిరుగుతూ తిరుగుతూ నాకెందుకో అనిపించిందనమాట. యూనిసెక్స్ సెలూన్ అయితే బాగుంటది అని. హ్మ్. తర్వాత దట్టు మేము కొత్తగా వచ్చాం హైదరాబాద్‌కి. ముక్కు మొఖం ఎవ్వరికీ తెలీదు. హ్మ్. హ్మ్. హైదరాబాద్ సంగతే తెలీదు. హ్మ్. సో, ఫ్రాంచైజీ తీసుకున్నాం అనమాట హ్మ్. అలాగా. హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్? తన కెరియర్. తన కెరీర్ అప్పుడే హైదరాబాద్. యాక్చువల్లీ ఢీ నుంచే తనకి కొంచెం కొంచెం ఆఫర్స్ వచ్చాయి. హ్మ్. అప్పుడు స్టార్ మాలో సీరియల్స్ కూడా వచ్చాయి. కానీ తను చిన్నదై హ్మ్. 19 ఇయర్స్ అప్పుడు. హ్మ్. ఏంటి సీరియల్స్ చేస్తావు? ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లో హ్మ్. సీరియల్స్ చేస్తే హ్మ్. ఉండిపోతాం వద్దు అని అన్నమాట. ఇప్పుడు సెలూన్ బా నడుస్తుంది కదా! నైనిక ఇప్పుడు హౌస్‌లోకి వెళ్ళాక. హౌస్‌లోకి ఆ! వెళ్ళాక వాళ్ళ ఆ! ఫ్యాన్స్ వాళ్ళందరూ వస్తున్నారా? వస్తున్నారు. ఏమంటుంటారు నార్మల్‌గా మీరు వింటుంటే మీకేమనిపిస్తూ ఉంటది? మా ఎదురుగా మండి ఉంది ఒకటి. ఓకే. అంటే సెలూన్‌కి అంటే ఆబ్వియస్లీ యాహ్! కదా! యాహ్! అందరూ ఆ! రారు ఆ! ఆ! సెలూన్‌కి. సో, మండికొచ్చి నాకు చూస్తారు రిసెప్షన్‌లో. హ్మ్. "అరే! నైనిక మమ్మీ గుస 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 గుస." మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఆంటీ చూస్తున్నాం ఆంటీ బాగా ఆడుతుందండి. హ్మ్. ఎస్పెషల్లీ ఆడపిల్లలు హ్మ్. చాలా తనకి అంటే ఆ! ఇష్టపడతారనమాట. ఆ! ఇప్పుడు నాకు చెప్పింది కూడా ఆడపిల్లలే. హ్మ్. ఆంటీ చాలా బాగా ఆడుతుంది. మీరెందుకు టెన్షన్ తీసుకున్నారు? తను రాదు హ్మ్. హ్మ్. బయటికి అని. హ్మ్. అలా నాకు అంటే ఇండిపెండెంట్ ఉమెన్. ఇదే కాకుండా లైక్ థర్డ్ వీక్‌లోనే భయపడ్డారు. యాక్చువల్లీ నైనిక ఆ! బయటకొచ్చేస్తదని చాలా. భయపడ్డారు. మీరు కూడా చాలా ఇబ్బంది పడ్డారని నేను విన్నాను. ఏంటది? ఎందుకు అంత భయమేసింది మీకు? చెప్పనా? హ్మ్. ట్రూ రీజన్ ఈజ్ ఆదిరెడ్డి రివ్యూ. ఆ హ్మ్. రోజు నేను ఎందుకు చూసానో, ఎందుకు ఇంత ఓవర్ థింక్ అయ్యానో అన్నమాట. తను 99.9% నేనిగా వెళ్తాది అని చెప్పారన్నమాట. హ్మ్. అది నా బ్రెయిన్‌లో పట్టుకుందన్నమాట. ఈ రివ్యూస్ చూస్తుంటారా మీరు? మై బ్యాడ్ లక్ చూస్తుంటాను. ఏమనిపిస్తది మీకు ఈ రివ్యూస్ చూస్తుంటే? అదే ఎందుకు చూస్తానో తెలీదు కానీ కదా! చూస్తాను. రివ్యూస్ చూస్తారు కదా! లైక్ మీరు మీ మైండ్ మ్యానిపులేట్ లైక్ ఆ! జనాల మైండ్ అవుతాది మ్యానిపులేట్ యాక్చువల్లీ. అయ్యేటట్టు ఉందా అది మీకు అవును అనిపిచ్చిందా? నిజమా? ఇలాగ నేను చూసిన పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కదా! హ్మ్. ఇతను ఎందుకు ఇలా చెప్తున్నారా అని అలాగా ఆలోచన ఓవర్ థింకింగ్ ఆవ్ చేస్తాం. చాలా. స్ట్రెస్ ఎక్కువవుతుందా? మీరు ఏడవడం గాని ఎప్పుడైనా ఏడ్చారా? ఆ రోజు నేను పడిపోయాను బీపీ లో అయ్యి అన్నమాట. హ్మ్. హ్మ్. బీపీ హై ఇక్కడే ఉంది. బాత్రూమ్‌లో పడిపోయి ఇప్పుడు కూడా బ్యాక్ తగిలింది. అయ్యో! కొంచెం స్వెల్లింగ్ కూడా ఉంది. హ్మ్. ఫుడ్ పంపించడం గాని హౌస్ స్ట్రీమ్ నుంచి ఈ ఏమో వీక్ పంపించాల ఫుడ్. మీరు పంపిస్తున్నారా? ఫుడ్ పంపిస్తున్నారా? పంపించమన్నారు. ఆహా! ఫేవరెట్ ఫుడ్ ఏంటి తనది? ఉప్మా పంపిస్తున్నాను. ఉప్మా తనకి చాలా ఇష్టం అన్నమాట. ఓకే. ఉప్మా, టమాటో బాయిల్ చేసి పచ్చడి చేస్తాం అన్నమాట. హ్మ్. 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 అది. కొబ్బరి పచ్చడి తనే కొబ్బరి పచ్చడి తినాలి, తినాలి అని అంటుందన్నమాట. చేసి సో, పంపిస్తున్నారా? అవి పంపిస్తున్నాను. తను మామూలుగా మీరు తన ఇండస్ట్రీలోని ఏ పొజిషన్‌లో సెట్ చేయాలని అనుకుంటున్నారు? లైక్ ఇంకా అదే కాకుండా తను మంచి డాన్సర్. సడెన్‌గా గ్యాప్ ఎందుకొచ్చింది? గ్యాప్ అంటే చూడండి, ఇప్పటి వరకు నేను నా ప్రెషర్ వల్ల తనకి ముందుకంటే ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి. ఇప్పుడు తను 23 ఇయర్స్. హ్మ్. తనకి ఓన్ ఒక మైండ్ ఒక ఒక ప్లాన్. ఉంది. ఒక ప్లాన్ ఉంది. హ్మ్. కెరియర్ కోసం ఇది నేను చెయ్యాలి. హ్మ్. దానికి ఆపర్చునిటీ ఇవ్వాలి కదా! హ్మ్. హ్మ్. తనేమో యాక్టింగ్‌లో కొంచెం 2 ఇయర్స్ నేను చూస్తాను మమ్మీ అన్నది. హ్మ్. హ్మ్. ఇదే కాకుండా కొన్ని ఆపర్చునిటీస్ లైక్ ఎలా అంటే ఇండస్ట్రీ పరంగా ఒక అమ్మాయిని నార్మల్‌గా ఇండస్ట్రీకి పంపించాలంటే పేరెంట్స్ ఆలోచిస్తుంటారు. సినిమాలని గాని, వీటిలకి గాని. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తను కొన్ని ఫేస్ చేసిందని నేను విన్నాను. మీకేమనిపించింది ఆ టైంలో? మీరేమంటారు? వద్దులే మనకెందుకని అన్నారా?